గా పవన్ కళ్యాణ్ మీద బెదిరింపు కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, దీని మీద మీ స్పందన? స్పందన అంటే ఇప్పుడు పని చేసే వాళ్ళకి కామన్ అని అనిపిస్తుంది. కానీ అది కాకుండా పవన్ కళ్యాణ్ వెనకాల జన సైనికులు ఉన్నారు. అది కాకుండా చాలా సపోర్టింగ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. రీసెంట్గా మాది కడప అండి. కడపకి మొన్ననే 1 డేలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం అక్కడ అదే స్కూల్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి, పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఒక సభలో పాల్గొనడం జరిగింది. ఆయన కడపకి రావడమే కొంచెం కడపలో ఎక్కడో రోడ్లు కానీ అవి కానీ చాలా హంగామా చేశారు. అదే ఆయన నిజంగా తలుచుకున్నా అంటే కడప ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన ఎక్స్సీఎంది అదే నియోజకవర్గం, కానీ ఉన్నంతలో డెవలప్ చేశారు. కానీ ఆయన నియోజకవర్గాన్ని కొంచెం స్పెషల్గా పట్టించుకుంటే ఇంకా బాగుండని అనుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి మొన్ననే వచ్చారు కాబట్టి కడపకి ఆయన బెదిరింపు కాల్స్కి ఎవ్వరు ఏం చేయలేరు. వెనకాల జన సైనికులు ఉన్నారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీ లేకపోయినా ఆయన మొన్న వెళ్ళారు కదా కాకినాడ పోర్ట్లో, సెక్యూరిటీ లేకుండానే వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇచ్చొచ్చాడు. అంత ఆయనకి బెదిరింపు కాల్స్ అనేది జుజుబి అంటున్నాను నేను. అంటే ఇప్పుడు వచ్చిన ఈ పరిణామాన్ని చూసుకొని ఫ్యూచర్ లో మనం ఎలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఖచ్చితంగా ఉండిద్ది అంటారా లేదా? పవన్ కళ్యాణ్ గారు అండి మన ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మన హోమ్ మినిస్టర్కి జస్ట్ వార్నింగ్ ఇచ్చారు, అంటే ఫ్రెండ్లీ వార్నింగ్ అంటారు. అలా వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రతి శాఖలో ఆయన వెళ్తున్నారు కదా. మొన్న నాదల్ల మనోహర్ గారి శాఖ అది వ్యవసాయం అది మొత్తం రేషన్ది ఆయన వెళ్ళి హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరి శాఖ ఇప్పుడు మంత్రులనే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు అనుకుంటున్నాను నేను. అంటే ఇలా హెచ్చరించడం వల్ల ప్రతి దానిలో దూకుడు ప్రదర్శించడం వల్లే ఈ రోజు ఇలాంటి ఏవైతే ఉన్నాయో బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయి కదా. నిజంగా నేను చెప్తున్నా అండి, నేను చిన్నప్పుడు చూసిన సీఎం ఇప్పుడు నేను పెద్దగా స్వయంగా చూసిన సీఎం ముగ్గురే. నాకు తెలిసినంత వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు స్వభావం సేమ్ దూకుడే. ఎన్టీఆర్ గారు కూడా దూకుడుగానే చేశారు సీఎం పరిపాలన, చాలా 100% రిజల్ట్స్ వచ్చింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పటికీ ఆయన చనిపోయి 10 ఏళ్ళు అవుతున్నా కూడా అందరూ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నా అంటే ఆయన దూకుడుతనం, మన ఆలోచనతనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ స్టూడెంట్స్ గురించి, ఆయన తరఫున జన సైనికులు కూడా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ భవిత్వం అండ్ చిన్నపిల్లల భవిత్వం, పేదోళ్ళ భవిత్వం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్లీ ఈ 4 yearsలో ఆయన చాతుర్యం ప్రదర్శిస్తారని అనుకుంటున్నాను. సో మీరు చెప్పినట్లుగానే పాలిటిక్స్ కి వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎన్టీఆర్ అండ్ వైఎస్ఆర్ బలైపోయారు. సో ఆ కోవాలోకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? అంటే అందరినీ నమ్మే వ్యక్తిత్వము మన రాజశేఖర రెడ్డి గారిది అండ్ ఎన్టీఆర్ గారిది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నమ్మినా అంత ఛాన్స్ ఇచ్చే వ్యక్తిత్వం కాదు. డేర్ అండ్ డాష్ క్యాండిడేట్ కాబట్టి కొంచెం బలి అంటే ఇంకా తప్పదు. ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చాలా అపాత్మంగా చనిపోయారు. వాళ్ళు ఉండింటే ఇంకా తెలుగు రాష్ట్రాలు చాలా బాగుపడేది అని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టేజ్కి వెళ్తారు. ఇంకా ఆయన వాళ్ళిద్దరు ఏంటంటే ఒక ఏజ్లో 60+ దాటి ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు నాయకులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా 45+లోనే ఉన్నారు కాబట్టి చూడాలి. ఇంకా 25 years దాకా పవన్ కళ్యాణ్ గారు చాతుర్యం ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇక ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము, అంటే అక్రమ రవాణా కానివ్వండి, లేదంటే మొన్న రీసెంట్ గా సోషల్ మీడియా కానీ, ఇలా ప్రెసెంట్ ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గారు దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందంటారు ఏపీలో? నాకు తెలిసినంతవరకు అంటే ఏ పాలిటిషియన్ అయినా మేము కోరుకునేది అంటే విద్యా వైద్యం ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలు. ఎందుకంటే విద్యా వైద్యం ఈ రెండు ఉచితంగా అందితే ఎవరి కడుపు వాళ్ళు నింపుకుంటారనే నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతో మంది సరైన విద్య లేక రోడ్ల మీద పడ్డారు, సరైన వైద్యం లేక చనిపోయేలా ఉన్నారు. ఇప్పుడు కరోనా టైంలోనే చూస్తుంటారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలా విద్యా వైద్యం మీద పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారని నా అభిప్రాయం అంటే. అండ్ ఇకపోతే ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం కి అంత, ఇప్పుడు ఇక్కడ కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎక్కడ వెళ్ళినా రేవంత్ రెడ్డితో పాటే వెళ్తున్నారు. అదే ఆంధ్రాలో అయితే ఆయన దూకుడుగా ఆయనకు వదిలేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ నాతో పాటు రా, లేకపోతే నేను చెప్పినట్టే చేయని అడగకుండా స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 100% రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం ఎక్కడ రేవంత్ రెడ్డి వెళ్ళినా వెళ్తున్నారు, ఢిల్లీకి కానీ అక్కడ కానీ. అక్కడ అది అలా లేదు, చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అని నేను నమ్ముతున్నాను. ఫ్యూచర్ లో కూడా ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగిద్ది అంటారా, లేదంటే ఏదైనా అడ్డంకులు పడే అవకాశం ఉంది? తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ మీద కూటమి గెలిచింది అంటున్నారు. రేపు సీఎం క్యాండిడేట్ గా ఆయన్ని ప్రకటిస్తారా లేదా అనేది ఈ 4 సంవత్సరాలు ప్రజలు పరిపాలన చూసి కంపల్సరీ 100% పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటే చాలా మంది అక్కడ పార్టీ వాళ్ళే నిర్ణయిస్తారని అనుకుంటున్నారు. అంటే మన నారా లోకేష్ గారు కూడా ఉన్నారు కదా,
సో మరి వారి మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు కూడా మొన్న చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు లేదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ కానీ బతికుంది, ఆయన ఏం చెప్తే మేము కూడా సన్నిహితంగా ఉంటామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెడ్ బుక్ రాసుకున్నారు కదా, ఆ రెడ్ బుక్ కసి అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా. అందుకే లోకేష్ గారు కూడా కొంచెం గివప్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు. ఈసారి రాబోయే ఎన్నికలలో మనం టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ని ఖచ్చితంగా చూడొచ్చు అంటారా? అది పాలిటిక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా అనేది, ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమా పరంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ లో ఎక్కడో ఉన్నారు, ఇంకా ఆయన చేయాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా వాళ్ళలో చాలా తక్కువ ఏజ్ లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇప్పుడు విజయ్ వస్తున్నారు, చూడాలి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు విజయ్ భవిష్యత్తు కూడా చూడాలి. విజయ్ తెలుసు కదా, తమిళ యాక్టర్, ఆయన కూడా చాలా సూపర్ స్టార్ క్రేజ్ ఉంది. ఇప్పుడే సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఆయన కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ తోనే నేను కూడా వస్తున్నానని. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే అటుపక్క సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ విజయ్ గారు అని అయితే ఆంధ్ర అండ్ తమిళ రాష్ట్రాలు కూడా కొంచెం అభివృద్ధి చెందుతాయి మన ఇద్దరి కాంబినేషన్ లో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.